శివభక్తి ఏమిస్తది అని చెప్పి ఎవరైనా అడిగితే ఈ మాట గుర్తుపెట్టింది. శివభక్తి శివ పూజకు అలవాట పడిన వాడికి, శివ ఉపాసకుడికి ఏనుగు కుంభస్థలాన్ని కొట్టే అంత కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఆకలితో ఉన్నవాడికి ఆ ఆకలిని నువ్వు ఫీల్ అయ్యి ఆడి కడుపు నింపితే నీ కడుపు నిండిపోయినంత ఆనందం నీ కళ్ళల్లో కనిపించేంత కరుణిస్తుంది. నేను ఇవాళ ఉదయం టెంపుల్ నుంచి కారులో ఇంటికి వెళ్తున్నాను. నేను ఎండ ఎరక్కొట్టేస్తుంది, మనకి ఎరక్కొట్టేస్తుంది ఎండ. ఆ టైంలో స్విగ్గీ వాళ్ళు, జొమాటో వాళ్ళు తిరుగుతున్నారు. నిన్న పక్కన నా ఫ్రెండ్తో ఉన్నాను, అబ్బాయి మనం ఏసీ కారులో తిరుగుతున్నాం, మనకి ఇంట్లో ఏసీ ఉంది, మనం అదృష్టవంతులు. నిజంగా అది లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసు. దీనికి మనం ఈశ్వరుడికి రుణపడి ఉండాలను. అంటే పక్కవాడి కష్టాన్ని చూసి జాలి పట్టమే కాదు, మనల్ని ఈ స్థాయిలో ఉంచాడు అని చెప్పి ఈశ్వరుడిని మనం ప్రతి క్షణం తలుచుకొని కృతజ్ఞత చెప్పుకోవడం, ఆయన తెలుపుకోవడం కూడా, అది కూడా శివభక్తిస్తుంది. అంటే చిన్న విషయాలకి కూడా మనం రిలేట్ చేసుకుని ప్రతి చిన్నదానికి, నాకు ఇవాళ తాగటానికి మంచి చల్లటి నీళ్ళు ఇచ్చావు, అద్భుతమైన తిండి పెట్టావు, ప్రతి దానికి సంతృప్తి పడే నేచర్ శివభక్తి. శివాభిషేకం చేసిన రోజున